కంపెనీల వ్యర్థాలని మూసిలో వదులుతున్న ఘటనపై తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది. పాస్టమైలారం శ్రీనివాస్ ఇండస్ట్రీస్ కి చెందిన కెమికల్ వ్యర్థాలని మూసిలో కలుపుతున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ దగ్గర మూసిలో కలుపుతున్న వ్యర్థాల శాంపిల్స్ సేకరించిన అధికారులు అటు శ్రీనివాస ఇండస్ట్రీస్ కెమికల్ వ్యర్థాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కి పంపారు. 2-3 రోజుల్లో ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్తున్నారు. ఆ కెమికల్ ఎంత హానికరమైందో ల్యాబ్ టెస్ట్ తర్వాత తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. మూసిలో కలుపుతున్న వ్యర్థాలు అదే కంపెనీవని తేలితే క్లోజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల ప్రాథమిక విచారణలో అసలు ఏం తేలింది, ఎలాంటి పరీక్షలు జరుగుతున్నాయి, దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ గగనోత్ రవి ఏమంటున్నారు, మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. రవి గారు, మూసీ రిజర్వేషన్ స్టేట్ మొత్తం కూడా చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. ప్రభుత్వాలే కాదు, ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి, కానీ బాధ్యత లేదు అనేది మరోసారి నిరూపితమైంది. మెయిన్గా ఇండస్ట్రీస్ వైజ్గా నిన్న జరిగిన ఇష్యూను ఎలా చూస్తుంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారము, మా సైంటిస్టుల ప్రకారము ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసింది. ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ శాంపుల్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడున్న డ్రైవర్ని విచారించినప్పుడు అది ఐడిఐ పాషామైలారంలో ఏరియాలో ఉండే శ్రీనివాస్ ల్యాబ్స్ ఇండస్ట్రీ నుంచి తీసుకొని వస్తున్నామన్నట్టుగా చెప్పారని ప్రిలిమినరీగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా ఆ ల్యాబ్లో కూడా శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని అక్కడున్న ఎఫ్లూయెంట్స్ ప్లస్ ఈ ట్యాంకర్లో పట్టుబడిన ఎఫ్లూయెంట్స్ని ల్యాబొరేటరీలో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసిన తర్వాత అవి మ్యాచ్ అయితే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇండస్ట్రీలో యాక్షన్ అంటే వాటికి మనము టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు ప్లేస్ చేసి ఆ శాంప్లింగ్, వాళ్ళ పర్మిషన్స్, ఈ లాస్ట్ 6 monthsలో వాళ్ళ ఎంత ఎఫ్లూయెన్స్ జనరేట్ చేశారు, ఆ ఎఫ్లూయెన్స్ని కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పంపించారా లేదా అన్నది వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పంపించలేదని తెలిస్తే కనుక మనము వాళ్ళు బయట డిశ్చార్జ్ చేస్తున్నారనగా నిర్ధారణకు వచ్చి ఆ ఇండస్ట్రీస్ని కూడా క్లోజ్ చేయడము, ప్లస్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కింద ఎంతైతే ఆ ఎఫ్లూయెంట్స్ని బయటికి డిశ్చార్జ్ చేశారో దానికి ఒక సిపిసిబి డిరైవ్ చేసిన ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళకు పెనాల్టీ వేయడం, ఇండస్ట్రీ క్లోజ్ చేయడం చేస్తాము, ప్లస్ ఈ ట్యాంకర్ని కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్గా నైట్ విషయాన్ని అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇప్పుడు డ్రైవర్ పట్టుబడే కంపెనీ పేరు చెప్పాడో కేవలం అతను ఒక్కడు మాత్రమే, ఆ కంపెనీ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా ఈ ఛానల్ త్రూగానే మూసీలో కలుస్తున్నది అనేది అర్థమవుతుంది. ఒక బిజినెస్ మాడ్యూల్గా నడుస్తున్నట్టుగా ఉంది. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ అబ్జర్వేషన్? అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి వీ విల్ గెట్ ద డీటెయిల్స్. మనకేంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా నైట్ ప్యాట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి. 3 టీమ్స్ హైదరాబాద్ ప్లస్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా నైట్ ప్యాట్రోలింగ్ టీమ్స్ ద్వారా కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు, కంప్లైంట్ బేస్డ్ కూడా చూస్తూ ఉంటారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మీరు ఎటువంటి యాక్షన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు? ఎంత రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది? అంటే జనరల్గా జనాల్లో ఉండేది ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తం మూసీలో కలుస్తుంది అనేది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ మొత్తం మూసీలో కలుస్తుంది అన్నది ఇట్స్ నాట్, ఇది వాస్తవం కాదు. మన దగ్గర చాలా పెద్ద ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ZLD సిస్టమ్స్, అంటే వాళ్ళ ఇండస్ట్రీలోనే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ ఉంటాయి. వాళ్ళు డిశ్చార్జ్ ఎఫ్లూయెంట్ని వాటిసే దాన్ని జీరో ఎఫ్లూయెంట్స్ కింద చేసిన తర్వాత మాత్రం ఇది బయటికి పంపిస్తారు. వేరే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో జనరేట్ అయ్యే ఎఫ్లూయెంట్స్ని మన దగ్గర హైదరాబాద్లో 4 కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉన్నాయి. ఆ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి GPS బేస్డ్ ఉన్న ట్యాంకర్స్ ద్వారా పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో ట్రీట్ అయిన తర్వాత ట్రీట్ అయిన వాటర్ని మళ్ళీ ఇండస్ట్రీస్కి కొంత రీయూజ్ చేస్తారు. ప్లస్ ఏదైతే ట్రీట్ అయిందో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అక్కడ నుంచి సపరేట్ పైప్ లైన్ ఉంది, అది STPస్కి పంపిస్తారు. STPస్లో మళ్ళీ ట్రీట్ అయిన తర్వాత ఇట్ ఈస్ సెంట్ టు మూసీ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. నిన్న రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి శాంపిల్స్ సేకరించాము. ల్యాబ్లో టెస్ట్ జరుగుతోంది. టెస్ట్లో రిజల్ట్స్లో పాజిటివ్ వచ్చిందని తేలితే అదే కంపెనీ ఇదే వేస్టేజ్ని మూసీలో వదులుతుందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా విత్ ఇన్ ఏ వీక్ డేస్ కంపెనీకి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుందని అంటున్నారు PCB బోర్డు అధికారులు. కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్, TV9 హైదరాబాద్.